ఇది కదా కావాల్సింది మనకు. ఆంటీ రైడర్. వాట్సాప్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ యామ్ సాయి హియర్. సో ఇప్పుడైతే వచ్చేసి అయితే మొత్తం జుగాడి చేసినాం బండ్లకి. ఇక్కడ నుంచి వెళ్ళి అమలాపురం మీద నుంచి వెళ్ళి కాకినాడ అయితే స్టార్ట్ అవుతున్నాం. చలో లెట్స్ గో, లేట్ చేయొద్దు ఇంకా. ఇక్కడ నుంచి అయితే కోనసీమ అనేది ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. సో కోనసీమ అనేది ఒక గాడ్స్ ఓన్ క్రియేషన్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ మన కేరళ వైబ్స్ అనుకోవచ్చు. సేమ్ నిట్లో అట్లనే ఉంటుంది. ఈ కోకోనట్ ట్రీస్తో మొత్తం అంటే ఇక్కడ ఫేమస్ ఏంటంటే కోకోనట్స్ అనేవి ఎక్కువ సప్లై అవుతాయట. చూసుకోవచ్చు కోకోనట్ ట్రీస్ అయితే ఎవ్రీవేర్. గాడ్స్ ఓన్ క్రియేషన్ అంటే ఏమంటారు మరి, సేమ్ కేరళ యాజ్ ఇట్ ఈస్. ఇటు పక్కనే మన కాలువ లెక్క, ఇటేమో కొబ్బరి చెట్లు. బాగుంది ఆ లొకేషన్స్. చూడండి, అంటే వీటితో చేస్తారా అన్న? కింద ఉంటుందా, పైన నిప్పులేస్తారు. అచ్చా, కదా అందులో ఉంటుంది, పైన నిప్పులు మాట. సో మన సైడ్ అయితే ఎట్లా నార్మల్గా పెనం పెట్టేసి కాలుస్తారు కదా, ఇక్కడనైతే కింద పెనం ఉంది, మీద అంటే పెనం మీద మనకు ఎండిపోయిన కొబ్బరి ఉంటుంది చూసినారా, అవి పెట్టేసి బొగ్గులు ఉన్నాయి దాని మీద. సో అట్లా మేడ్ అవుతుంది ఇక్కడ, అట్లా ప్రిపేర్ అవుతుంది ఇక్కడ. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మన స్టైల్కి వీళ్ళ స్టైల్కి అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆ టేస్ట్ కూడా బాగానే ఉంది. అక్కడ టేస్ట్ అక్కడదే, ఇక్కడ టేస్ట్ ఇక్కడదే. ఇక్కడైతే దీని టేస్ట్కే, దేని రేటింగ్ దాని రేటింగే. సో గుడ్, మొత్తానికైతే గుడ్ టిఫిన్ ఇన్ ద మార్నింగ్. అన్నీ కొబ్బరికాయలే చూడండి, కొబ్బరికాయలు. సో అమలాపురం అనేది ఒక కోనసీమ డిస్టిక్లో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ ఫైన్ టౌన్. ఇదైతే అమలాపురం క్లాక్ టవర్, ఆల్మోస్ట్ 600 decades ఓల్డ్. ఎప్పుడుదో పాతకాలం క్లాక్ టవర్ ఇదైతే. సో అమలాపురంని ఇంకో పేరుతో కూడా పిలవచ్చు, అదేంటంటే పంచలింగపురం. ఎందుకంటే ఇక్కడ 5 temples అనేటివి ఫేమస్. సో ఏంటంటే అవి, ఒకటేమో అమలేశ్వరం, ఇంకోటేమో సిద్ధేశ్వరం, ఇంకోటేమో రామలింగేశ్వరం, ఇంకోటేమో చంద్రమౌళేశ్వరం, ఇంకోటేమో మల్లేశ్వరం. సో ఆ 5 templeస్తోని ఈ యొక్క అమలాపురంని పంచలింగపురం అని పిలవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు యానం. సో ఈ యానం అనేది ఫ్రెంచ్ పీపుల్ ఓవర్ 250 years అయితే రూల్ చేసిళ్ళంట. సో 250 years రూలింగ్ అంటే మామూలు ముచ్చట కాదు. యానం గాయస్, చూడండి ఒకసారి యానం. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇది వచ్చేసి అయితే పుడిచెర్రి. యానం అనేది పుడిచెర్రి కిందికి వస్తుంది. రైట్ బ్రో, ఫస్ట్ హెల్మెట్ పెట్టుకో బ్రో. హెల్మెట్ పక్కా మర్చిపోకుండా. అది కరెక్టే, కానీ ఇప్పుడు కాకినాడ అంటే హైవే కదా బ్రో, అట్లా ఓకేనా? రైట్, ఓకే బ్రో, రైట్.
ఆంటీ రైడర్. సో గాయస్, ఇది వచ్చేసి అయితే ఉప్పాడ బీచ్ రోడ్. చూడండి ఒకసారి లొకేషన్ అయితే. పక్కనే బీచ్, ఇక్కడ రోడ్, పక్కన బీచ్. చాలా మూవీస్లో అయితే చూసుంటారు, మెయిన్గా ఉప్పెన. అబ్బాయి ఏముంది లొకేషన్. రోడ్ ఒక్కటి బాగాలేదు, నాకు తెలిసి వాటర్ వల్ల అట్లా అయిందేమో రోడ్. అబ్బా 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 బాప్రే బాప్. వాటర్ అయితే రోడ్ దాకా వస్తున్నాయి ఇక్కడ, చూద్దాం. వ్యూ మాత్రం సూపర్. వాటర్ చూడండి రోడ్ దాకా వస్తున్నాయి. బ్రో వాళ్ళు అయితే ఫోటో దిగుతులు, మంచిర్యాల అట. రైట్, ఓకే బ్రో. బీచ్ చూసుకొని అన్నవరం. సీ దిస్ బ్యూటీ. సూపర్ ఉంది అవి అయితే అసలు. మై బ్లాక్ బ్యూటీ. ఇది కదా కావాల్సింది మనకు. చేపలు అపోలో ఫిష్ తిన్నావా బ్రో? దారెట్ నుంచి బ్రో, ఇక్కడ నుంచి లోపలికి అలా వేస్తాడో లేదో తెలియదు. చూడాలి, కట్టేస్తుండు డైరెక్ట్. లోపలికైతే పోనిస్తలేడు, పెడితే బండ్లు అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోమంటుండు. ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ అంట. ఓన్లీ ఫిషింగ్ వాళ్ళకును ఆటో వాళ్ళకి లోపలికి పర్మిషన్ అంట, మిగతా ఎవ్వరికి పర్మిషన్ లేదట. సో చూస్తున్నారు కదా, ఇది ఉప్పాడ బీచ్. ఇది పాడైపోయిన బోట్ ఇదైతే. ఇది ఒక్కటి చూడండి. అక్కడనేమో చేపలు తీస్తులు, వాళ్ళకి పడ్డాయి అన్నీ. ఇది ఏంది ఇది? దానికి తాగంగానే దబేలా నవ్వుతుంది. ఏమన్నా ఫీల్ ఉంది మామ. మీరు చూస్తున్నట్టయితే గుడి అయితే ఇక్కడ నుంచి అయితే నాకైతే కనిపిస్తుంది. అక్కడ అటు సైడ్ అక్కడ ఉంది చూడండి. అన్నవరం అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ఇన్ ఇండియా. ఒకసారి చూడండి, ఆ వ్యూ పాయింట్ అయితే హైలైట్ ఉంటుంది దాని నుంచి. సరే, ఇదైతే టెంపుల్. సో
గాయస్ ఇప్పుడే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇవాళనైతే క్రౌడ్ అయితే ఎక్కువ లేదు. సో నేనంటే లక్కీ అంటే లక్కీ అని చెప్తున్నాను, ఎందుకంటే అంతమందిలో కూడా చూడలేము. సో ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఆ ప్రసాదం అయితే అబ్బా చెప్పినా కదా ఎట్లుంటుందని చెప్పేసి ఒకటి కాదు 2 తిన్నాం. రెండు తిన్నా. కథం ఇది వచ్చేసి అయితే రత్నగిరి కొండ. సో ఇక్కడ నుంచి ఇక్కడనే టెంపుల్ ఉంటుంది, ఇది ఎగ్జిట్ వే అన్నమాట. సో ఇట్లకి అట్లా వెళ్ళొచ్చు. ఈ వీడియోస్కి అయితే మీరు సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ రైడ్ వచ్చేసరికి ఈ వీడియోస్కి సపోర్ట్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.